నరేందర్ రెడ్డి గారు అంటే విద్యావేత్తగా చాలా పేరొచ్చింది. అంటే గత 35 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టు ఆల్ఫోస్‌లో సీట్ దొరకాలంటే చాలా కష్టమని చెప్తా ఉంటారు. మరిప్పుడు రాజకీయాలకొచ్చేసరికి చాలా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటారు సార్? యాక్చువల్లీ బిగినింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా నేను సెట్ కాకుండా ఉండడానికి, నన్ను వెనకడాడడానికి చాలా శక్తులు పనిచేశాయి. ఇది చాలా మందికంటే అది నేను బయట చెప్పేది కాదు. హ్మ్. జనరల్లీ ఏందంటే హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతాం గానీ, నేను 10 మందిలాగా అరిచేవాడిని కాదు. ఓకే. బట్ ఐ నో ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను వ్యవస్థల్లో వెనక్కి లాగి ఉన్నారు. హ్మ్. ఈవెన్ మా దగ్గర జాయిన్ అయిన మెరిట్ పిల్లల్ని బయటికి లాగి వాళ్ళకు 2 ఏళ్ళు ఫ్రీ ఇస్తామని, ₹1,00,000 ఇస్తామని, ఓకే. అలాగే మా దగ్గర మంచి లెక్చర్ జాయిన్ అయిన వాళ్ళని కూడా వెనక్కి లాగడం, ఆ! రకరకాలుగా ఇబ్బందులు నా దగ్గరికి ఆర్గనైజేషన్స్‌ని ఉసిగొల్పడంలాగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రకరకాల ప్రయత్నాలు ఇలా జరిగి ఉన్నాయి. ఓకే. అవన్నింటిని నేను ఓవర్‌కమ్ చేస్తూ సెట్ అయ్యాను కాబట్టి ఇంకా ఆ ప్లాన్ ఇప్పుడు చేయట్లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రాజకీయ రంగం చేస్తున్నాం కాబట్టి, ఆ! దట్టు ఇప్పుడు నేను గెలుపు దిశగా ముందుకు సాగిపోతున్నాను కాబట్టి, ఎలా అయినా డిస్టర్బ్ చేయాలి, డీవియేషన్ చేయాలి